మ్రోగుతుంది. మురళీ రవము హెచ్చె మేలుకో మానవాలభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతిస్తూ. మురళీరవళీ మ్రోగుతుంది. మురళీరవళీ మ్రోగుతుంది. అదృశ్యని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. అదృశ్యని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. కలువు మా వాణిని బ్రహ్మ కనువునా, మానసోత్సాహము పొంగి ఈ వేళ. ఆపు కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే. మురళీరవళీ మ్రోగుతుంది. మురళీరవళీ మ్రోగుతుంది. ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస. ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస. పొందితివి సర్వము నీవు, ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు. ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము. మురళీరవళీ మ్రోగుతుంది. 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 ओम शांति 5/11/2020 साकार मुरली। मीठे बच्चे बाप आए हैं, तुम बच्चों को शांति और सुख का वर्षा देने। तुम्हारा स्वधर्म ही शांत है, इसलिए तुम शांति के लिए भटकते नहीं हो। మధురమైన పిల్లలారా, బాబా మీకు శాంతిని సుఖాన్ని వారసత్వంగా ఇవ్వడం కొరకు వచ్చాడు. మీ స్వధర్మమే శాంతి, అందువలన శాంతి వరకు మీరు ఎక్కడికి కూడా వెళ్ళవలసిన పని లేదు. प्रश्न, अभी तुम बच्चे 21 जन्मों के लिए अखूट खजाने में वजन करने योग्य बनते हो, क्यों? ఇప్పుడు మీరు 21 జన్మకి తరగని ఖజానాతో తూయటానికి యోగ్యులుగా అవుతారు, ఎందువల్ల? समाधानमु, क्योंकि बाप जब नई सृष्टि रचते हैं तब तुम बच्चे उनके मददगार बनते हो. ఎందువల్లంటే బాబా ఎప్పుడైతే
కొత్త సృష్టి చేశాడో అప్పుడు మీరు బాబాకు సహాయం చేశారు. अपना सब कुछ उनके कार्य में सफल करते हो. మీ సర్వస్వాన్ని బాబా యొక్క కార్యంలో सफल చేశారు. इसलिए बाप उसके रिटर्न में 21 जन्मों के लिए तुम्हें अकूट खजानों में ऐसा वजन करते हैं जो कभी धन भी ना कूटता, दुख भी नहीं आता, అకాలే మృత్యు भी नहीं होती. అందువలన బాబా దాని ప్రతిఫలంగా 21 జన్మకి మిమ్మల్ని తరగని ఖజానాతో చూస్తాడు. ఎంతగా చూస్తాడంటే ధనం తరగదు, దుఃఖం కలగదు, అకాల మృత్యు కూడా ఉండదు. గీత్ ముజ్కో సహారా దేనే వాలే, నాకు ఆధారంగా ఉండేవాడు. ఓం శాంతి. మీఠే మీఠే रूहानी बच्चों को ఓం का अर्थ तो सुनाया. మధురమైన పిల్లలకి ఓం యొక్క అర్థాన్ని చెప్పాను. कोई कोई सिर्फ ఓం कहते हैं, కొంతమంది ఓం అని మాత్రమే అంటారు. परंतु कहना चाहिए ఓం శాంతి, కానీ ఓం శాంతి అని అనాలి. सिर्फ ఓం का अर्थ निकलता है ఓం భగవాన్. కేవలము ఓం అంటే దాని అర్థము భగవంతుడని. ఓం శాంతి का अर्थ है मैं आत्मा శాంతి స్వరూప్ हूँ. ఓం శాంతి అంటే అర్థము ఆత్మని, నేను శాంతి స్వరూపాన్ని. हम आत्मा है, यह हमारा शरीर है. నేను ఆత్మని, ఇది నా శరీరము. पहले है आत्मा, पीछे है शरीर. ముందు ఆత్మ, తర్వాత శరీరము. आत्मा शांत स्वरूप है, उनका निवास स्थान है శాంతి ధామ్. ఆత్మ శాంతి స్వరూపము, దాని యొక్క నివాస స్థానము శాంతిధాము. बाकी कोई जंगल में जाने से सच्ची శాంతి नहीं मिलती. అరణ్యాలకు వెళ్ళినంత మాత్రాన వాళ్ళకి నిజమైన శాంతి లభించదు. సच्ची శాంతి मिलनी ही तब है जब घर जाते हैं. ఎప్పుడైతే ఆత్మలు ఇంటికి వెళ్తాయో అప్పుడే సత్యమైన శాంతి లభిస్తుంది. అంటే ఆత్మ శాంతిధామానికి వెళ్ళినప్పుడు అసలైన శాంతి లభిస్తుంది. అంతే తప్ప ఎవరు లేకుండా అరణ్యాల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళకి శాంతి లభించదు. दूसरा శాంతి చాహతే హై జహా అశాంతి హై. ఇక్కడ అశాంతి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు శాంతి కావాలని కోరుకుంటారు. అశాంతి का दुखधाम विनाश हो जाएगा, फिर శాంతి हो जाएगी. ఈ అశాంతితో కూడిన దుఃఖధామం వినాశనం అవుతుంది, ఆ తర్వాతనే శాంతి ఉంటుంది. ఎప్పుడైతే ప్రపంచ వినాశనం అవుతుందో అప్పుడు ప్రపంచంలో మరలా సుస్థిరమైన శాంతి ఏర్పడుతుంది. तुम बच्चों को శాంతి का वर्षा मिल जाएगा. మీకు శాంతి వారసత్వం లభిస్తుంది. वहाँ घर में నా बाहर రాజధాని में అశాంతి होती है. అక్కడ ఇంట్లో కానీ బయట రాజధానిలో కానీ అశాంతి ఉండదు. అక్కడ అంటే స్వర్గంలో. స్వర్గంలో ఇంట్లో ఉండదు అశాంతి, రాజధానిలో కూడా అశాంతి ఉండదు. उसको कहा जाता है శాంతి का राज्य. यहाँ है అశాంతి का राज्य, क्योंकि రావణ రాజ్య है. దానిని శాంతి ఉన్న రాజ్యము అంటారు. ఇప్పుడు ఉన్నది అశాంతి రాజ్యము. ఎందువల్లంటే ఇది రావణ రాజ్యం. वह ईश्वर का स्थापन किया हुआ राज्य. అది ఈశ్వరుని ద్వారా స్థాపించబడిన రాజ్యము. फिर द्वापर के बाद आसुरी राज्य होता है. असुरों को कभी శాంతి होती नहीं है. ద్వాపర యుగం తర్వాత రాక్షస రాజ్యం ప్రారంభమవుతుంది. రాక్షసులకి ఎప్పుడు కూడా శాంతి ఉండదు. घर में दुकान में जहाँ तहाँ అశాంతి ही అశాంతి होगी. ఇంట్లో కానీ షాప్లో కానీ ఎక్కడ చూసినా సరే అశాంతి అశాంతి, శాంతి అనేది ఉండదు. ఇప్పుడు రావణ రాజ్యంలో, ఇప్పుడు మనం ఉన్నది రావణ రాజ్యం. ఈ రావణ రాజ్యంలో ఎవరికి కూడా శాంతి ఉండదు. 5 వికార రూపే రావణ్ అశాంతి ఫేలాతే హై. ఈ 5 వికారి గుణాలంటే రావణాసుడు
అశాంతిని వ్యాపింపజేస్తాడు. రావణ్ క్యా చీజ్ హై ఏ కోయి భీ విద్వాన్ పండిత్ ఆది నహీ జాంతే. రావణాసురుడు అంటే ఎవరు, ఈ విషయము విద్వాంసులు కానీ పండితులు కానీ తెలియదు. సమస్య నహీ హై హమ్ వర్ష రావణ్ కో క్యో మారతే హై. ప్రతి సంవత్సరము రావణాసురుని ఎందుకు చంపుతున్నాము అనేది వాళ్ళకి తెలియదు. సత్యు త్రేతా మే యహ రావణ హోతా హి నహి. సత్య త్రేతాయుగాలలో ఈ రావణాసురుడు ఉండడు. 5 వికారి గుణాలే రావణాసురుడు. సత్యయుగం త్రేతాయుగంలో దేవతలు ఉంటారు కాబట్టి అక్కడ ఈ 5 వికారాలు వాళ్ళలో ఉండవు, అంటే రావణాసురుడు ఉండడు. ఓ హయి దైవీ రాజ్యం, అది దేవతల రాజ్యం. ఈశ్వర్ బాబా दैवी राज्य स्थापना करते हैं तुम्हारे द्वारा. ఈశ్వరుడు అంటే బాబా దేవతా రాజ్యాన్ని మీ ద్వారా స్థాపిస్తున్నాడు. అకేలేతో నహీ కర్తే హై, ఒంటరిగా చేయడు, తనొక్కడే దేవతా రాజ్యాన్ని స్థాపించడు. రాజ్య స్థాపన చేయాలి అంటే తప్పనిసరిగా బ్రహ్మ ముఖవంశాలు బ్రాహ్మణులు కావాలి. బ్రహ్మ ముఖవంశాలు బ్రాహ్మణుల ద్వారానే ఈశ్వరుడు అంటే పరమాత్మ దేవతా రాజ్యాన్ని స్థాపిస్తాడు. तुम मीठे मीठे बच्चे ఈశ్వర్ కే మదద్గార్ హో. మధురమైన పిల్లలైన మీరు ఈశ్వరునికి సహాయం చేసేవాళ్ళు. ఆగైతే రావణ్కే మదద్గారు, ఇంతకుముందు రావణాసురునికి సహాయం చేసేవాళ్ళుగా ఉన్నారు. అబ్బు ఈశ్వర్ ఆకర్ సర్వకి సద్గతి కర్ రహే. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చి అందరికీ సద్గతి కలిగిస్తున్నాడు. పవిత్రత సుఖ శాంతికి స్థాపన కర్తే హై. పవిత్రత సుఖము శాంతిని స్థాపిస్తున్నాడు. పరమాత్మ వచ్చి జ్ఞాన యోగాలు బోధించి ప్రపంచమందంతటా పవిత్రతని సుఖశాంతిని స్థాపిస్తున్నాడు. तुम बच्चों को ज्ञान का अब तीसरा नेत्र मिला है. మీకు జ్ఞాన నేత్రము అంటే 3వ నేత్రం లభించింది. సత్యు త్రేతా మే దుఃఖ కీ బాత్ నహీ హై. సత్యయుగము త్రేతాయుగంలో దుఃఖం అనేది ఉండదు. కొయి గాలి ఆది నహీ దేతే గంధ నహీ ఖాతే. అక్కడ ఎవరు కూడా చెడు మాటలు మాట్లాడరు, తిట్టరు, చెడు పదార్థాలు తినరు. యహాతో దేఖో గంధ కితనా ఖాతే హై. ఇక్కడ చూడండి ఎన్ని రకాలుగా తింటున్నారో మాంసం అవన్నీ. దిఖాతే హై కృష్ణకు గోవం బహుత్ ప్యారీ లగ్తీ థీ. కృష్ణుడికి గోవులంటే చాలా ప్రేమ ఉందని చూపిస్తారు. ఐసే నహీకి కృష్ణ కోయి గ్వాలా థా. కృష్ణుడు గోపాలుడు కారు, గొల్లవాడు కాదు. గోవు కా పాలనా కర్తే గోవుల్ని కాస్తూ ఉండేవాడు కాదు. నహీ, వహాకి గోవు और यहाँ की గోవు में बहुत बहुत फर्क है. సత్యయుగంలో ఉండే గోవులకి ఇక్కడుండే గోవులకి చాలా తేడా ఉంది. वहाँ की गाय सतो प्रधान बहुत सुंदर होती है. సత్యయుగంలో ఉండే ఆవులు సత్వ ప్రధానంగా ఉంటాయి, చాలా సుందరంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. జైసే సుందర దేవతాయే వైసే గాయే. దేవతలు ఎట్లా సుందరంగా ఉంటారో ఇదే రకంగా ఆవులు కూడా సుందరంగా ఉంటాయి. దేఖనే సే హీ దిల్ ఖుష్ హో జాయే. ఆవులు చూస్తేనే ఎంతో సంతోషం కలుగుతుంది, అంత అందంగా ఉంటాయి. ఓ హై స్వర్గ, అది స్వర్గం. ఏ హై నరక, ఇది నరకం. సభీ స్వర్గకు యాద్ కర్తే హై. అందరూ కూడా స్వర్గాన్ని తలుచుకుంటుంటారు, స్వర్గప్రాప్తి లభించాలని కోరుకుంటారు. స్వర్గ నరక మే రాత్ దిన్ కా ఫరక్ హై. స్వర్గానికి నరకానికి రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. రాత్ హోతీ హై అంధ్యారి, దిన్ మే హై సోజ్రా. రాత్రిపూట అంధకారం ఉంటుంది, పగలు వెలుగుంటుంది. బ్రహ్మా కా దిన్ గోయా బ్రహ్మవంశీయుం కా భీ దిన్ హో జాతా హై. బ్రహ్మ దినము అంటే బ్రహ్మవంశీయులు కూడా దినమే. కృతయుగము త్రేతాయుగము బ్రహ్మ పగలు అంటారు. ద్వాపర కలియుగాలు బ్రహ్మరాత్రి అంటారు. బ్రహ్మ పగలు అంటే బ్రహ్మకుమారి కుమారులు అందరూ కూడా బ్రహ్మ పగలే.
पहले तुम भी घोर अंधियारे रात में थे. ఇంతకుముందు మీరు కూడా ఘోరమైన అంధకార రాత్రిలో ఉన్నారు. इस समय भक्ति का कितना जोर है. महात्मा आदि को सोने में भजन करते रहते हैं क्योंकि శాస్త్రం के बहुत విద్వాన్ है. ఇప్పుడు భక్తి ఎంత జోరుగా ఉంది అంటే భక్తి యొక్క వైభవం ఎంత బాగా ఉంది. మహాత్ములను బంగారం చూస్తుంటారు ఎందుకంటే వాళ్ళు శాస్త్రాల్లో పండితులు. उन्होंने ప్రభావం इतना क्यों है. వాళ్ళకి ఇంత ప్రభావం ఎందుకుంది. ఏ भी బాబానే समझाए है. దీని గురించి కూడా బాబా తెలియజేశాడు. झाड़ में नए नए पत्ते निकलते हैं तो सतो प्रधान है. చెట్టుకి ఎప్పుడైతే కొత్త ఆకులు వస్తాయో అవి మృదువుగా ఉంటాయి, సతో ప్రధానంగా ఉంటాయి. ऊपर से नई सूल आएगी तो जरूर उसका ప్రభాव होगा ना. ఇదే రకంగా పరంధానం నుంచి ఎప్పుడైతే కొత్త ఆత్మ కిందకు వస్తుందో అది సతో ప్రధానంగా ఉంటుంది కాబట్టి దాని ప్రభావం కూడా ఉంటుంది. ఆ ప్రభావం కూడా అల్పకాలికలే, తాత్కాలికంగా ఉంటుంది. అంటే ఒక జన్మ వాళ్ళు చాలా ప్రభావశాలిగా ఉంటారు. రెండో జన్మ వచ్చేసరికి ఆత్మ యొక్క శక్తి తగ్గుతుంది కాబట్టి క్రమేపీ ఆ శక్తి తగ్గిపోతూ దాని ప్రభావం కూడా తగ్గిపోతుంది. సమస్య హై హమ్ తో బహుత్ షావుకార్ హై, మేము చాలా ధనవంతులము అని అనుకుంటారు. तुम बच्चे जानते हो यह షావుకారి బాకీ थोड़े समय के लिए है. మీకు తెలుసు ఈ సంపద అంతా కూడా కొద్ది సమయానికే, అంటే ఈ ధనం అంతా కూడా కొద్ది సమయం ఉండేదే. ये सब मिट्टी में मिल जाएगी. ఇదంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. ఏదైతే మనం కళ్ళతో చూస్తున్నామో ఇదంతా మట్టిలో కలిసిపోద్ది. కిన్కి దబీ రహే ధూల్ మే. కొంతమంది ధనము మట్టిలో కలిసిపోద్ది, కొంతమంది ధనము నీటి పాలవుతుంది, అంటే వరదలు వచ్చి కొట్టుకుపోతాయి. కొంతమంది ధనము అగ్ని పాలైపోతుంది, అగ్ని ప్రమాదాలు వచ్చి కాలిపోతుంది. కొంతమంది ధనము గవర్నమెంట్ వసూలు చేసుకుంటుంది, కొంతమంది ధనము దొంగలు దోచుకుంటారు. వినాశ సమయంలో ఇవన్నీ జరుగుతాయి. बाप स्वर्ग की स्थापना करते हैं, इसमें जो लगाते हैं उन्होंने को 21 जन्म के लिए हीरो जौहर के महल मिलेगा. బాబా స్వర్గస్థాపన చేస్తున్నాడు. ఎవరైతే వాళ్ళ ధనాన్ని స్వర్గస్థాపనలో ఉపయోగిస్తారో వాళ్ళకి 21 జన్మలకు వజ్రాలు వైడూర్యాలు పొదిగిన మహల్స్ దొరుకుతాయి. యహా ఏక్ జన్మకెళ్ళి మిగతా హై, ఇక్కడ ఒక జన్మకే లభిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైనా దానధర్మాలు చేస్తే వాళ్ళకి దీని ఫలితము వచ్చే జన్మలో లభిస్తుంది. కానీ సంగమయుగంలో ఎవరైతే బాబా సేవలో ఉపయోగిస్తారో వాళ్ళకి దాని ఫలితము 21 జన్మ వరకు లభిస్తుంది. వహా తుమ్హారా 21 జన్మ చలేగా. అక్కడ స్వర్గంలో దీని ఫలితము 21 జన్మ వరకు లభిస్తుంది. ఇన్ ఆంఖోं से जो कुछ देखते हो శరీర సహిత్ సబ్ భస్మ హో జానా హై. ఈ కళ్ళతో మీరు ఏదైతే చూస్తున్నారో శరీరంతో సహా అన్నీ కూడా భస్మ అయిపోతాయి. तुम बच्चों को दिव्य दृष्टि ద్వారా సాక్షాత్కార भी होता है. మీకు దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం కూడా జరుగుతుంది. వినాశ్ హోగా ఫిర్ ఇన్ లక్ష్మీనారాయణ కా రాజ్య హోగా. వినాశం అయిపోతుంది, ఆ తర్వాత లక్ష్మీనారాయణ రాజ్యము ఉంటుంది. तुम जानते हो हम अपना राज्य भाग्य फिर से स्थापन कर रहे हैं. మీకు తెలుసు మా రాజ్యాన్ని మేము మరలా స్థాపించుకుంటున్నామని. 21 పీढ़ी राज्य किया फिर रावण की राज्य चला. 21 జన్మలు రాజ్యాన్ని పరిపాలించాము, తర్వాత రావణాసుని రాజ్యము ప్రారంభమైంది. కృతయుగము త్రేతాయుగము స్వర్గము. ఆ కృత త్రేతాయుగాల్లో రాజ్య పరిపాలన చేస్తారు. ద్వాపరయుగం నుంచి రావణాసుని రాజ్యము ప్రారంభమవుతుంది. ఆ ఫిర్ బాప్ ఆయా హై. ఇప్పుడు మరలా బాబా వచ్చాడు. భక్తి మార్గమే సబ్ బాప్ కో హీ యాద్ కర్తే హై. భక్తి మార్గంలో అందరూ కూడా బాబానే స్మరిస్తూ ఉంటారు. గాయన్ బి హై దుఃఖమే శిబిరన్ సబ్ కరే. దుఃఖం వచ్చినప్పుడు అందరూ భగవంతుని స్మరిస్తారు, సుఖంగా ఉంటే ఎవరు కూడా భగవంతుని స్మరించరంటారు.
బాప్ సుఖ వర్షా దేతే హై. బాబా సుఖాన్ని వారసత్వంగా ఇస్తున్నాడు. ఫిర్ యాద్ కర్నేకి దర్కార్ నహీ రేతి. అందువల్ల బాబాను స్మరించవలసిన అవసరం ఉండదు. తుమ్ మాత్ పితా अब यह तो माँ बाप हो गए अपने बच्चों के. నీవే తల్లి తండ్రి అంటారు. ఇప్పుడు ఈ బ్రహ్మయే తల్లి తండ్రి తన పిల్లలకి. యహ పారలౌకిక మాతాపితాకి బాత్. ఇది పారలౌకిక మాతాపితకి సంబంధించిన విషయము. అంటే పరమాత్మయే పిల్లలకు తల్లి తండ్రి. అభి తుమ్ యహ లక్ష్మీనారాయణ बनने के लिए पढ़ते हो. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణగా కావడం కొరకు విద్య నేర్చుకుంటున్నారు. स्कूल में बच्चे अच्छे पास होंगे तो టీచర్ को इनाम देते हैं ना. స్కూల్లో పిల్లలు బాగా పాస్ అయితే ఆ టీచర్కి బహుమతి ఇస్తారు. ఏ స్కూల్లో అయితే ఎక్కువ మంది పాస్ అవుతారో అక్కడ ఉన్న టీచర్స్కి బహుమతి ఇస్తారు. अब तुम उनको क्या इनाम देंगे. బాబా అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు ఆయనకి ఏది బహుమతికి ఇస్తారు అంటే పరమాత్మకి మీరు ఏది బహుమతిగా ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ టీచర్ పరమాత్మే. పరమాత్మే టీచర్గా అయ్యి బ్రహ్మ విద్యను బోధిస్తున్నాడు. ఈ బ్రహ్మ విద్య నేర్చుకున్న వాళ్ళే పాస్ అయ్యి దేవతాపతి పొందుతారు. అందువల్ల పరమాత్మకి మీరు ఏ బహుమతి ఇస్తారు. तुम तो उनको अपना बच्चा बना लेते हो. మీరు పరమాత్మనే మీ పిల్లవాడిగా తీసుకుంటారు. జాదూగరీసే అంటే ఇంద్రజాలంతో. दिखलाते हैं कृष्ण के मुख में माँ ने देखा मक्खन का गोला. కృష్ణుడి నోట్లో తల్లి యశోద వెన్నముద్ద చూసిందని చెప్తారు. अब कृष्ण ने तो जन्म लिया सत्युग में. కృష్ణుడు సత్యుగంలో జన్మిస్తాడు. वह तो मक्खन आदि नहीं खाएंगे. సత్యుగంలో కృష్ణుడు వెన్న తినడు. वो तो है ही विश्व का मालिक. ఆ కృష్ణుడు విశ్వానికి యజమాని. तो यह किस समय का बात है. నేను బాబా అడుగుతున్నాడు ఈ మాట ఏ సమయానికి సంబంధించింది. కృష్ణుడి నోట్లో వెన్న ముద్ద ఉన్నదని ఆ మాట ఏ సమయానికి సంబంధించింది. యహ ఈ అభి సంగమకి బాత్. ఇది సంగమ యుగానికి సంబంధించిన విషయము. तुम जानते हो हम यह शरीर छोड़ बच्चा जाए बनेंगे. ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళి పిల్లవాడికి జన్మిస్తాము అని మీకు తెలుసు. విశ్వకా మాలిక్ బనేంగే. విశ్వానికి యజమానిగా అవుతాము. క్రిస్టియన్ ఆపస్ में लड़ते हैं और मक्खन मिलता है तुम बच्चों को. క్రిస్టియన్స్ పరస్పరం యుద్ధం చేసుకొని చనిపోతారు. వెన్న మీకు లభిస్తుంది. అంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తాయి. ఆ మూడో ప్రపంచ యుద్ధంలో ఈ క్రిస్టియన్స్ పరస్పరం పోట్లాడుకొని ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకొని చచ్చిపోతారు. అప్పుడు వెన్న మీకు లభిస్తుంది. అంటే స్వర్గం మీకు లభిస్తుంది. రాజాయి మిల్తీ హైనా రాజ్యం లభిస్తుంది కదా. జైసే ఓ లోగ్ భారత్ కో లడాకర్ మక్కన్ ఖుద్ కా గయే. ఏ విధంగా విదేశస్తులు భారతదేశంలో వాళ్ళకి ఒకళ్ళు పోటాడుకున్నట్టు చేసి వెన్న వాళ్ళు తిన్నారు. అంటే విదేశస్తులు వచ్చి ముఖ్యంగా ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశంలో ఉన్న రాజులు వీళ్ళకి ఒకరితో ఒకరికి పోట్లాటలు పెట్టి వీళ్ళు యుద్ధం చేసుకున్నట్టు చేసి వాళ్ళు మక్కన్ అంటే రాజ్యాన్ని పొందారు. క్రిస్టియన్కి రాజధాని పౌనే హిస్సే మే థీ. క్రిస్టియన్ యొక్క రాజధాని 3 వంతులు ఉంది. పీచే ఆయిస్తే ఆయిస్తే చూర్తీ గయి హై. ఆ తర్వాత కొద్ది కొద్దిగా అది వదులుతూ పోయింది, వదిలేస్తూ పోయారు. సారే విశ్వ పర్ తుమ్హారే కోయి రాజ్య కర్ నా సకే.
ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించేది మీరే. మీరు తప్పితే ఇంక వేరే వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రపంచాన్ని పరిపాలించలేరు. తుమ్ అభి ఈశ్వరి సంతాన్ బనే హో. ఇప్పుడు మీరు ఈశ్వరీ సంతానం అయ్యారు. అభి తుమ్ బ్రహ్మాండకే మాలిక్ और విశ్వకే మాలిక్ बनते हो. ఇప్పుడు మీరు బ్రహ్మాండానికి యజమానులుగా విశ్వానికి యజమానులుగా అవుతారు. విశ్వమే బ్రహ్మాండ నహీ ఆయా. విశ్వము అంటే దానిలో బ్రహ్మాండం రాదు. సూక్ష్మ అవతనమే బి రాజాయి నహీ హై. సూక్ష్మలోకంలో కూడా రాజ్యం లేదు. सतयुग त्रेता यह चक्र यहाँ 16 वतन में होता है. సత్యుగము త్రేతాయుగము ఈ సృష్టి చక్రము ఈ స్థూల ప్రపంచంలోనే ఉంటుంది. అంటే ఈ భూమిపైనే 4 యుగాలు నడుస్తాయి. సత్యుగము త్రేతాయుగము ద్వాపరయుగం కలియుగం. ధ్యాన్ మే ఆత్మ కహీ జాతా నహీ. ధ్యానంలో వెళ్ళినప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళదు. ఆత్మ నికల్ జాయేతో శరీర్ ఖతం హో జాయే. ఆత్మ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతే శరీరం నాశనం అయిపోతుంది. ये सब है साक्षात्कार. रिद्धि सिद्ध द्वारा ऐसे ही साक्षात्कार होते हैं जो यहाँ बैठे विलायत की पार्लियामेंट आदि देख सकते हैं. ఎటువంటి సాక్షాత్కారం జరుగుతుందంటే ఇక్కడ కూర్చొని విదేశాల్లో ఉన్న పార్లమెంట్ని చూస్తారు. బాబాకి హాత్ మే ఫిర్ హై దివ్య దృష్టికి చాబీ. దివ్య దృష్టి యొక్క తాళ చెయ్యి బాబా చేతిలో ఉంది. तुम यहाँ बैठे లండన్ देख सकते हो. మీరు ఇక్కడ కూర్చొని లండన్ చూడొచ్చు. औजार आदि कुछ नहीं जो खरीद करना पड़े. ఏ పరికరము కొనే అవసరం లేదు. ड्रामा अनुसार उस समय पर वह साक्षात्कार होता है जो ड्रामा में पहले से ही नूंद है. ఏదైతే డ్రామాలో రికార్డ్ అయిందో అదే ముందుగా సాక్షాత్కారం అవుతుంది. रिकॉर्ड कांद ఏది కూడా సాక్షాత్కారం కాదు. जैसे दिखाते हैं भगवान ने अर्जुन को साक्षात्कार कराया. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి కృష్ణుడు తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తాడు. డ్రామా అనుసార్ ఉनको సాక్షాత్కార్ హోనా థా. ఈ డ్రామా ప్రకారంగా అర్జునుడికి సాక్షాత్కారం కావాల్సి ఉన్నది. ఏ బీ నూంద్ హై. ఇది కూడా రికార్డ్ అయింది. కోయికి బడాయి నహీ హై. దీంట్లో ఎవరి బడాయి లేదు. ఏ సబ్ డ్రామానుసార్ హోతా హై. సాక్షాత్కారం కావటం కూడా డ్రామాలో రికార్డ్ అయింది. దాని ప్రకారమే జరిగింది. కృష్ణ విశ్వకా ప్రిన్స్ బంతా గోయా మక్కన్ మిల్తా హై. కృష్ణుడు విశ్వానికి రాజకుమారుడు అవుతారు అంటే వెన్న లభిస్తుంది. यह भी कोई नहीं जानते कि విశ్వ కిస్కో బ్రహ్మాండ కిస్కో కహా జాతా హై. దేన్ని విశ్వం అంటారు, దేన్ని బ్రహ్మాండం అంటారు అనేది కూడా ఎవరికి తెలియదు. బ్రహ్మాండ మే తుమ్ ఆత్మయ నివాస్ కర్తీ హో. బ్రహ్మాండంలో ఆత్మలని మీరు నివాసం ఉంటారు. బ్రహ్మాండము అంటే పరంధామం. బ్రహ్మతత్వంలో ఆత్మ పరమాత్మ ఉంటుంది. ఎక్కడైతే ఆత్మ పరమాత్మ ఉంటుందో దాన్నే బ్రహ్మాండం అంటారు. దాన్నే అండపిండ బ్రహ్మాండం అంటారు. ఎందుకంటే అక్కడ ఆత్మ పరమాత్మ అన్నీ కూడా అండాకార రూపంలో ఉంటాయి బ్రహ్మతత్వంలో. అందువల్ల దానికి అండపిండ బ్రహ్మాండము అని పేరు వచ్చింది. సూక్ష్మోత్తరమే ఆనా జానా సాక్షాత్కారాది సూక్ష్మలోకంలో రావటం పోవటము సాక్షాత్కారము ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయి. फिर 5000 वर्ष बाद सूक्ष्मोत्तर का नाम ही नहीं होता. 5000 సంవత్సరాల తర్వాత ఈ సూక్ష్మలోకం పేరే ఉండదు. कहा जाता है ब्रह्म देवताय नमः. फिर कहते हैं शिव परमात्माय नमः. शांति की शक्ति से शांति जग में लानी है. शांत मन हो तन हो शीतल. शांत मन हो तन हो
कैसी दुनिया बनानी है, शांति की शक्ति से, शांति जग में लानी है, शांति की शक्ति से। कहा जाता है ब्रह्म देवताय नमः, फिर कहते हैं शिव परमात्माय नमः। तो सबसे ऊंच हो गए ना, ब्रह्म देवताయ నమః అంటారు, శివ పరమాత్మాయ నమః అంటారు. అంటే అందరికంటే ఉన్నతుడు శివుడే కదా. ఉनको कहा जाता है భగవాన్, ఆయన్నే భగవంతుడు అంటారు, శివుణ్ణి భగవంతుడు అంటారు. బ్రహ్మ భగవంతుడు కాదు, ब्रह्म सूक्ष्म देवता, त्रिमूर्तिలో ఒకడు. वह देवता है मनुष्य, परंतु दैवी गुण वाले. ఆ దేవతలందరూ కూడా మానవులే, కానీ వాళ్ళలో దైవీ గుణాలు ఉన్నాయి. बाकी 4-8 भुजाएं वाले मनुष्य होते नहीं हैं. 4 భుజాలు 8 భుజాలు ఉన్న మనుషులు ఎవరు కూడా ఉండరు. वहाँ भी 2 భుజా वाले ही మనిషి होते हैं. అక్కడ కూడా 2 భుజాలు ఉన్న మనుషులే ఉంటారు. అక్కడ కూడా అంటే స్వర్గంలో దేవీ దేవతలు అందరికీ కూడా 2 భుజాలు ఉంటాయి. సంపూర్ణ పవిత్ర, అపవిత్రతకి బాత్ నహి. వాళ్ళు స్వర్గంలో సంపూర్ణ పవిత్రంగా ఉంటారు, అపవిత్రత అనేది ఏమాత్రం ఉండదు. అకాల మృత్యు కభీ హోతీ నహీ, అకాల మృత్యువులు కూడా ఉండవు. तो तुम बच्चों को बहुत खुशी होनी चाहिए. కాబట్టి పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. हम आत्मा इस शरीर द्वारा बाबा को तो देखे, ఈ శరీరం ద్వారా మేము బాబాను చూడాలి. देखने में तो शरीर आता है, परमात्मा अथवा आत्मा को तो देख नहीं सकते. చూడటానికి శరీరం కనబడుతుంది, ఆత్మ और परमात्मा को जानना होता है. ఆత్మని పరమాత్మని తెలుసుకోవాలి, అంతేగాని చూడలేము. ఎందుకంటే ఆత్మ పరమాత్మ 2 కూడా చాలా సూక్ష్మమైనవి. ఈ స్థూల నేత్రంతో ఎవరు చూడలేరు. ఒక దివ్య దృష్టి ఉన్నవాళ్ళు మాత్రమే ఆత్మని కానీ పరమాత్మ కానీ చూడగలుగుతారు. అందువల్ల ఆత్మని తెలుసుకోవాలి తప్ప చూడలేము. देखने के लिए फिर दिव्य दृष्टि मिलती है. ఒకవేళ పరమాత్మ చూడాలనుకుంటే దివ్య దృష్టి కావాలి. బాబా వాళ్ళకి దివ్య దృష్టి ఇస్తాడు. और सब चीज़ें दिव्य दृष्टि से बड़ी देखने में आएगी. దివ్య దృష్టి ద్వారా స్వర్గంలో అన్ని వస్తువులు కూడా కనపడతాయి. రాజధాని బడి देखने में आएगी, రాజధాని కూడా కనబడుతుంది. ఆత్మతో హయి బింది, ఆత్మ చాలా బిందువు. ఆత్మ యొక్క స్వరూపము చాలా సూక్ష్మమైంది, చాలా బిందువు, చిన్న బిందువు. బింदी को देखने से तुम कुछ भी नहीं समझेंगे. ఆ చిన్న బిందువును చూస్తే మీకేమీ అర్థం కాదు. ఆత్మతో బహుత్ మహీన్ హై, ఆత్మ చాలా సూక్ష్మమైంది. बहुत डॉक्टर्स आदि ने कोशिश की है आत्मा को पकड़ने की, परंतु किसी को पता नहीं पड़ता. డాక్టర్స్ చాలామంది ఆత్మని చూడాలి, ఎక్కడుందో ఆత్మ ఎలా ఉంటుందో చూడాలి అని ప్రయత్నం చేశారు, కానీ దాన్ని తెలుసుకోలేకపోయారు. ఎవరికి కూడా ఆత్మ గురించి తెలియదు. ఓ లోగుతో సోనే హీరో మే వజన్ కత్తే హై, వాళ్ళు బంగారం వజ్రాలతో చూస్తుంటారు. తుమ్ జన్మ జన్మాంతర పదంపతి బంతే హో, మీరు అనేక జన్మలకు కోటాను కోట్లకు అధిపతి అవుతారు, పదంపతిగా అవుతారు. తుమ్హారా బాహర్ కా షో జరా భీ నహీ హై, మీరు ఏమాత్రం కూడా షో చేయట్లేదు ఇతరులను ఆకర్షించడం కొరకు. సాధారణ రీతి ఈ శ్రద్ధమే బయట పడాతే హై. బాబా కూడా సాధారణమైన మానవ శరీరంలో ప్రవేశించి మీకు చదువు చెప్తున్నాడు, చాలా సాధారణ రూపంలో చదువు చెప్తున్నాడు.
उनका नाम है భగీరథ్. ఏ శరీరంలో బాబా ప్రవేశించాడో, అంటే ఏ శరీరంలో పరమాత్మ ప్రవేశించాడో ఆ శరీరం పేరే భగీరథుడు. यह है पतित पुराने रथ जिसमें बाप आकर ऊंचते ऊंची सर्विस करते हैं. ఇది అంటే ఈ బ్రహ్మ యొక్క శరీరము పతితమైన చాలా పాత రథము. బ్రహ్మ శరీరాన్ని రథము అంటాడు శివబాబా. जिसमें बाप आकर ऊंचते ऊंच सर्विस करते हैं. ఆ పతితమైన పాత శరీరంలో పరమాత్మ వచ్చి, బాబా వచ్చి చాలా ఉన్నతమైన సేవ చేస్తున్నాడు. బాప్ కైతే హే ముझे तो अपना शरीर है नहीं. బాబా అన్నాడు, నాకు నా శరీరం లేదు. मैं जो ज्ञान का सागर प्रेम का सागर हूँ तो तुमको वर्षा कैसे दूँ. నేను జ్ఞాన సాగర్ని, ప్రేమ సాగర్ని, మరి మీకు వారసత్వం ఎలా ఇవ్వాలి. ऊपर से तो नहीं दूंगा, పైనుంచి వారసత్వాన్ని ఇవ్వలేను కదా. क्या ప్రేరణ से पढ़ाऊंगा, ప్రేరణ ద్వారా మీకు విద్యను బోధిస్తానా. జరూర్ ఆనా పడేగనా, తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది కదా. అంటే పరంధామంలో ఉన్న పరమాత్మ ఈ స్థూల ప్రపంచంలోకి తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది కదా. భక్తి మార్గ మే ముझे పూజతే హే సబ్కో ప్యారా లగ్తా హూ. భక్తి మార్గంలో నన్ను పూజిస్తుంటారు, నేను అందరికీ చాలా ప్రియమైన వాడిని. గాంధీ నెహ్రూ కా చిత్ర ప్యారా లగ్తా హై, ఉన్కే శరీర్ కో యాద్ కర్తే హై. గాంధీ నెహ్రూ వాళ్ళ యొక్క చిత్రాలు అందరికీ చాలా ఇష్టం అవుతాయి. వాళ్ళ శరీరాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఆత్మ జో అవినాశీ హై उसने तो जाकर दूसरा जन्म लिया है. ఆత్మ అవినాశి, అందువల్ల ఆ ఆత్మ వెళ్ళిపోయి రెండో జన్మ తీసుకు. బాకీ వినాశీ చిత్రకు యాద్ కర్తే హే, వినాశీ చిత్రాన్ని తలుచుకుంటూ ఉంటారు. ఒక భూత పూజ హుయి, దాన్ని భూత పూజ అంటారు. సమాధి బనాకర్ ఉన్ పర్ ఫూల్ ఆది బయట చడాతే హే, సమాధులు కట్టి వాటిపైన పుష్పాలు అవి చల్లుతూ ఉంటారు. యహ్ హై యాద్గార్, ఇది స్మృతి చిహ్నము. शिव के कितने मंदिर है. सबसे बड़ा यादगार शिव का है ना. శివునికి ఎన్ని మందిరాలు ఉన్నాయి. అందరికంటే చాలా పెద్ద స్మృతి చిహ్నము శివుడిదే కదా. సోమనాథ్ మందిర్ కా గాయన హై, సోమనాథ్ మందిరాన్ని మహిమ చేస్తుంటారు. మహమ్మద్ గజనీని ఆకార్ లూటా థా, గజనీ మహమ్మద్ వచ్చి సోమనాథ్ మందిరాన్ని దోచుకుపోయాడు. తుమ్హారే పాస్ ఇతనా ధన్ రహతా థా, మీ దగ్గర ఎంతో ధనం ఉండేది. मैं इतना धनवान बनता नहीं हूँ, तुमको बनाता हूँ. నేను ధనవంతుడిగా కాను, మిమ్మల్ని ధనవంతుడిగా చేస్తాను. तुम बच्चों को रत्नों से वजन करते हैं, మిమ్మల్ని రత్నాలతో తూస్తారు. उनको तो आज वजन किया कल मर जाएंगे. ఈరోజు వజ్రాలతో తూస్తారు, రేపు చనిపోతారు. అంటే మామూలు మానవులు, దేహదారి మానవుల్ని బంగారంతో కానీ వజ్రాలతో కానీ చూస్తే వాళ్ళు ఎదుగురు చనిపోతారు. ఆ ఉన్న ధనము కూడా దేనికి పనికి రాకుండా పోతుంది. तुमको तो बाप अखूट खजाने से ऐसा वजन करते हैं जो 21 जन्म साथ रहेगा. బాబా మిమ్మల్ని ఏ విధంగా చూస్తాడంటే 21 జన్మ ఆ ఖజానా మీతో ఉండేట్టుగా. మౌత్ సే డరేంగే నహీ, చావు అంటే భయపడరు. యహా కితనా డర్తే హై రోతే హై, ఇక్కడ ఎంత భయపడుతుంటారు, ఏడుస్తుంటారు. కితనీ ఖుషీ హోతీ హై, అక్కడ ఎంత సంతోషం ఉంటుంది. జాకర్ ప్రిన్స్ బనేంగే, అక్కడికి వెళ్ళి రాజకుమారుడు అవుతారు. जादूगर, सौदागर, रत्नागर, ये सब यह शिव परमात्मा को कहा जाता है. పరమాత్మని ఇంద్రజాలం చేసేవాడని,
హోల్సేల్ వ్యాపారం చేసేవాడని, రత్నాల సాగడని అంటారు. తుమ్కో భీ సాక్షాత్కార్ కరాతే హై, మీకు కూడా సాక్షాత్కారం చేశాడు. ఐసా ప్రిన్స్ బనంగే, ఈ విధంగా మీరు రాజకుమారుగా అవుతారు. అగర్ శ్రీమత్ पर चलेंगे तो वहाँ दुख का नाम नहीं, कभी अकेले मृत्यु नहीं होती. శ్రీమతం ప్రకారం నడుచుకుంటూ ఉంటే అక్కడ దుఃఖం అనేది ఉండదు, అకాల మృత్యు కూడా ఇప్పుడు ఉండదు. మౌసే డరేంగినా, చావు అంటే భయపడతారు కదా. యహా కితనా డర్తే హై, ఇక్కడ ఎంతగా భయపడుతుంటారు. యహా కితనా డర్తే హై, రోతే హై, ఇక్కడ ఎంతగా భయపడుతుంటారు, ఏడుస్తుంటారు. వహా కితనీ ఖుషీ హోతీ హై, అక్కడ ఎంత సంతోషం ఉంటుంది. స్వర్గంలో చనిపోయినప్పుడు ఎవరు కూడా బాధపడరు, ఏడవరు. ఎందుకంటే వాళ్ళు తెలుసు ఆత్మ అవినాశి అని, ఈ ఆత్మ శరీరాన్ని వదిలి మళ్ళీ వేరే శరీరంలో ప్రవేశిస్తుంది అని తెలుసు. అందువల్ల వాడు ఎంతో సంతోషంగా, వాళ్ళు శరీరాన్ని వదిలే ముందే వాళ్ళ సాక్షాత్కారం అవుతుంది. పలానా రోజున పలానా టైంకి నేను ఈ ఆత్మ శరీరాన్ని వదిలేసి వెళ్తుందని, ఆ విధంగా వాళ్ళు సంతోషంగా ఆత్మ శరీరం వదిలేసి వెళ్ళిపోతుంది. సంతోషిస్తారు తప్ప ఏడవరు. వహా కితనీ ఖుషీ హోతీ హై, జాకర్ ప్రిన్స్ బనంగే, వాళ్ళకి ఎంతో సంతోషం ఉంటుంది. ఈ ఆత్మ శరీరాన్ని వదిలేసి వెళ్ళగానే అక్కడ రాజకుమారుడు అవుతుందని. జాదూగర్, సౌదాగర్, రత్నాగర్, ఏ శివ పరమాత్మకు కహా జాతా హై, శివ పరమాత్మని ఇంద్రజాలుగుడని, హోల్సేల్ వ్యాపారి అని, రత్నాల సాగడని అంటారు. తుమ్కో భీ సాక్షాత్కార్ కరాతే హై, మీకు కూడా సాక్షాత్కారం చేయిస్తుంటాడు. ఐసే ప్రిన్స్ ప్రిన్సెస్ బనేంగే, రాబోయే జన్మలో మీరు ఈ విధంగా రాజకుమారిగా జన్మిస్తారు అని సాక్షాత్కారం చేస్తాడు. आजकल बाबा ने साक्षात्कार का पाठ बंद कर दिया है. ఇప్పుడు ఆ సాక్షాత్కారం యొక్క పాత్రని ఆప్ చేశాడు. పూర్వము అంటే యజ్ఞ ప్రారంభంలో చాలామందికి సాక్షాత్కారం అవుతుండేవి, కానీ ఇప్పుడు ఆ సాక్షాత్కారం కావటం అనేది ఆప్ చేశాడు బాబా. నుక్సాన్ హో జాతా హై, దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది. అభి బాప్ జ్ఞాన్ సే తుమ్హారీ సద్గతి కర్తే హై, ఇప్పుడు బాబా జ్ఞానం ద్వారా మీకు సద్గతి కలిగిస్తున్నాడు. తుమ్ పహలే జాయేంగే సుఖధామ్, ముందు మీరు సుఖధామానికి వెళ్తారు. అభీతో హై దుఃఖధామ్, ఇప్పుడున్నది దుఃఖధామం. तुम जानते हो आत्मा ही ज्ञान धारण करती है, इसलिए बाप कहते हैं अपने को आत्मा समझो. ఆత్మయే జ్ఞానాన్ని ధారణ చేస్తుంది కాబట్టి బాబా అంటున్నాడు నేను ఆత్మని భావించండి. ఈ విషయము మీకు తెలుసు. ఆత్మ మే హీ అచ్చే వ బూరే సంస్కార హోతే హై, ఆత్మలోనే మంచి సంస్కారం కానీ చెడు సంస్కారం కానీ ఉంటుంది. శరీరం మే హోతో శరీర కే సాత్ సంస్కార భస్మ హో జాయే, ఒకవేళ ఈ సంస్కారం అనేది ఆత్మలో కాకుండా శరీరంలో ఉంటే, ఒకవేళ ఈ సంస్కారం అనేది ఆత్మలో కాకుండా శరీరం ఉంటే, శరీరం భస్మం కాగానే సంస్కారం కూడా భస్మం కాగాలి. ఎందుకంటే చనిపోగానే శరీరాన్ని తగలబెడతారు, శరీరం తగలబడిపోతుంది కాబట్టి దానిలో ఉన్న సంస్కారం కూడా తగలబడిపోవాలి. తుమ్ కైతే హో శివ బాబా హమ్ ఆత్మయే పడితే హై ఈ శరీరం ద్వారా, మీరు అంటుంటారు శివబాబా మేము ఈ ఆత్మ ద్వారా చదువుతున్నాము, ఆత్మలైన మేము ఈ శరీరం ద్వారా చదువుతున్నాము అంటారు. నై బాత్ హైనా, ఇది కొత్త విషయం కదా. హమ్ ఆత్మకు శివబాబా పడాతే హై, ఆత్మలైన మాకు శివబాబా విద్యని బోధిస్తున్నాడు. ఎవరితో పక్కా యాదుకోరు, ఈ విషయాన్ని మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి. हम सब आत्माओं का वह बाप भी है टीचर भी है, ఆత్మలైన మా అందరికీ బాబా తండ్రి టీచర్. बाप खुद कहते हैं मुझे अपना शरीर नहीं है, బాబా స్వయంగా చెప్తున్నాడు నాకు నా శరీరం లేదు.
मैं भी हूँ आत्मा, परंतु मुझे परमात्मा कहा जाता है. నేను కూడా ఆత్మనే, కానీ పరమాత్మ అని అంటారు. ఆత్మ హీ సబ్ కుచ్ కర్తీ హై, అన్ని పనులు చేసేది ఆత్మే. బాకీ శరీరకే నామ్ బదల్తే హై, శరీరానికి పేరు మారుతుంది. ప్రతి జన్మలో శరీరం మారుతుంది, ఆ శరీరం మారగానే పేరు కూడా మారుతుంది. ఆత్మతో ఆత్మహీ హై, ఎన్ని జన్మలు ఇచ్చినప్పుడు కూడా ఆత్మ ఆత్మగానే ఉంటుంది. మరి పరమాత్మ తుమ్హారు మౌఫిక్ పునర్జన్మ నహీ లేతా హూ, పరమాత్మను నేను మీలాగా పునర్జన్మ తీసుకోను. మేరా డ్రామా మే పార్ట్ హీ ఐసా హై, డ్రామాలో నా పాత్ర ఆ విధంగా ఉన్నది. जो मैं इनमें प्रवेश कर तुमको सुना रहा हूँ, నేను ఈయనలో ప్రవేశించి మీకు విద్య బోధిస్తున్నాను, మీకు వినిపిస్తున్నాను. ఇస్లియే ఇన్కో భాగ్యశాలి రథ కహా జాతా హై, కాబట్టి ఈయన్ని భాగ్యశాలి రథం అంటారు. అంటే బ్రహ్మ శరీరాన్ని భాగ్యశాలి రథం అంటారు. ఇన్కో పురాణి జూతి బి కైతే హై, ఈయన్ని పాత చెప్పు అని కూడా అంటారు. శివబాబానే భీ పురాణా లాంగ్ బూట్ పైనా హై, శివబాబా కూడా చాలా పొడవైన పాత బూట్ని ధరించాడు. బాప్నే కైతే హై मैंने इसमें बहु जन्मों के अंत में प्रवेश किया हूँ. बाप कहते हैं मैंने इसमें बहु जन्मों के अंत में प्रवेश किया है. బాబా అంటున్నాడు, నేను ఈయన శరీరంలో అనేక జన్మల తర్వాత చివరి జన్మలో ప్రవేశించాను. పహలే పహలే యహ్ బంతే హే తత్వం, అందరికంటే ముందు ఈ బ్రహ్మ తయారవుతాడు, తత్వం. బాబా కైతే హే తుమ్తో జవాన్ హో, బాబా అంటున్నాడు మీరు యువకులు, మేరేసి జాస్తి పడకర్ ఊంచ పదవి పానా చాహే, నాకంటే మీరు బాగా చదువుకొని ఉన్నత పదవి పొందాలి. పరంతు मेरे साथ बाबा है तो मुझे घड़ी घड़ी उनकी याद आती है, కానీ నాకు తోడుగా శివబాబా ఉన్నాడు, అందువల్ల మాటి మాటికి ఆయన నాకు గుర్తుంటాడు. బ్రహ్మబాబా అంటున్నాడు, నేను వృద్ధుణ్ణి, నాకంటే మీరు బాగా యువకులు, కాబట్టి బాగా చదువుకొని ఉన్నత పదవి పొందాలి, ముందుకెళ్ళాలి. కానీ నాకు తోడుగా శివబాబా ఉన్నాడు, అందువల్ల నేను మాటి మాటికి ఆయన్ని స్మరిస్తూ ఉంటాను. బాబా మేరే సాత్ సోతా భీ హై, బాబా అంటే శివబాబా నాతో కలిసి నిద్రపోతాడు. పరంతు బాబా ముझे భయంకి నహీ పహన సక్తే, బాబా నన్ను కౌగులించుకోలేడు. తుమ్కో భయంకి పహనతే హై, మిమ్మలను కౌగులించుకుంటాడు. तुम भाग्यशाली हो ना, మీరు భాగ్యశాలురు కదా. शिव बाबा ने जो शरीर लोन लिया है तुम इनको भांकी पहन सकते हो. శివబాబా అద్దెకు తీసుకున్న శరీరాన్ని మీరు కౌగిలించుకోవచ్చు. మై కైసే పహను, నేను ఎలాగ కౌగిలించుకుంటాను. ముझे तो यह भी नसीब नहीं है, నాకు ఇది కూడా అదృష్టం లేదు. ఇస్లియే తుమ్ లక్కీ సితారే గాయే హుయే హో, ఈ కారణం చేతనే మిమ్మల్ని అదృష్ట నక్షత్రాలు అంటారు. బచ్చే హమేషా లక్కీ హోతీ హై, పిల్లలు ఎల్లప్పుడూ కూడా అదృష్టవంతులుగా ఉంటారు. బాప్ పైసే బచ్చోంకో దే దేతే హై, బాబా డబ్బులు పిల్లలకి ఇస్తాడు. తో తుమ్ లక్కీ సితారే టహరేనా, కాబట్టి మీరు అదృష్ట నక్షత్రాలు కదా. శివబాబా భీ కైతే హై తుమ్ మేరే సే లక్కీ హో, శివబాబా కూడా అంటున్నాడు మీరు నాకన్నా కూడా అదృష్టవంతులు. తుమ్కో పడాకర్ విశ్వకా మాలిక్ బనాతా హూ, మై చోడీ బంతా హూ, నేను మీకు విద్య బోధించి విశ్వానికి యజమానిగా చేస్తాను, కానీ నేను మాత్రం విశ్వానికి యజమానిగా కాను. తుమ్ బ్రహ్మాండకే భీ మాలిక్ బంతే హో, మీరు బ్రహ్మాండానికి కూడా యజమాని అవుతారు. బాకీ మేరే పాస్ జాస్తి దివ్య దృష్టికి చాబీ హై, కానీ నా దగ్గర దివ్య దృష్టి యొక్క తాళచేయి ఉంది.
मैं ज्ञान का सागर हूँ, నేను జ్ఞాన సాగర్ని. तुमको भी మాస్టర్ జ్ఞాన సాగర్ बनाता हूँ, మిమ్మల్ని కూడా మాస్టర్ జ్ఞాన సాగర్గా చేస్తాను. इस सारे चक्र को जान చక్రవర్తి మహారాజా మహారాణి बनते हो. మీరు ఈ సృష్టి చక్రాన్ని మొత్తం తెలుసుకొని చక్రవర్తి రాజుగా మహారాణిగా అవుతారు. मैं चोरी बनता हूँ, నేను కాను. बूढ़े होती है तो फिर बच्चों को बिल कर खुद वानप्रस्थ में चले जाते हैं. ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో ఆస్తి అంతా పిల్లల పేర విల్నామా రాసి వానప్రస్థంలోకి వెళ్తారు. ఆగే ఐసీ హోతాత, ఇంతకుముందు ఆ విధంగా జరుగుతూ ఉండేది. ఆజ్కల్ తో బచ్చో మే మోహ జాకర్ పడతా హై, ఇప్పుడు పిల్లల పైన ఎక్కువ మోహం ఉంది. పాలోకి బాప్ కైతే హై मैं इनमें प्रवेश कर तुम बच्चों को कोटों से फूल विश्व का मालिक बनाए. పాలలోకి తండ్రి చెప్తున్నాడు, నేను ఈయనలో ప్రవేశించి కోటాను కోట్లలో కొద్ది మందిని పుష్పాలాగా చేసి విశ్వానికి యజమానిగా చేస్తాను. आधा कल्प के लिए सदा सुखी बनाए मैं वानप्रस्थ में बैठ जाता हूँ. అర్ధ కల్పం వరకు మీరు ఎల్లప్పుడూ సుఖంగా ఉండేట్టు చేసి నేను వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను. यह सब बात శాస్త్రం में थोड़ी है, ఈ విషయాలన్నీ కూడా శాస్త్రాల్లో లేవు. సన్యాసి ఉదాసి శాస్త్రంకి బాతే సునాతే హై, సన్యాసులు శాస్త్రాల్లోని విషయాల గురించి చెప్తుంటారు. బాప్తో జ్ఞానసాగర్ హై, బాబా జ్ఞానసాగరుడు. खुद कहते हैं यह वेद शास्त्र आदि सब भक्ति मार्ग की सामग्री है. బాబా స్వయంగా చెప్తున్నాడు, వేదాలు శాస్త్రాలు ఇవన్నీ కూడా భక్తి మార్గం యొక్క సామగ్రి. జ్ఞానక సాగర్తో మైహి హూ, జ్ఞాన సాగర్ని నేనే. అందువల్ల శివబాబా జ్ఞానసాగరుడు కాబట్టి తను చెప్పేదే అసలైన జ్ఞానం. వేదాలు శాస్త్రాలు అవన్నీ కూడా తర్వాత వచ్చినవి. అందువల్ల వాటిల్లో ఉన్న జ్ఞానం పూర్తిగా బ్రహ్మజ్ఞానం కాదు. శివబాబా ఏ గ్రంథాన్ని చదవాల్సిన పని లేదు. धारणा के लिए मुख्य सार, धारणा కొరకు ముఖ్యమైన సారాంశం. इन आंखों से शरीर सहित जो दिखाई देता है ये सब भस्म हो जाना है, इसलिए अपना सब कुछ सफल करना है. ఈ కళ్ళతో మీరు ఏదైతే చూస్తున్నారో శరీరంతో సహా అన్నీ కూడా భస్మైపోతాయి. కాబట్టి మీ దగ్గర ఉన్నవన్నీ కూడా సఫలం చేసుకోండి. సఫలం చేసుకోండి అంటే వాటన్నిటినీ ఈశ్వర సేవలో ఉపయోగిస్తే అది పుణ్యంగా మారుతుంది. ఆ పుణ్యము 2 యుగాలు అంటే 21 జన్మ వరకు మీకు మీ ఖాతాలో జమ అయిపోతుంది. మీరు దాన్ని అనుభవిస్తారు. లేకపోతే ఏదైతే మీ దగ్గర ఉన్నదో మొత్తం కూడా వినాశనం అయిపోతుంది. బాప్ సే పూరా వర్షా లేనే కే లియే పడాయి పడ్నీ హై, బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవడం వరకు విద్య నేర్చుకోవాలి. సదా అప్నే లక్ కో స్మృతి మే రఖ్ బ్రహ్మాండ్ వా విశ్వ కా మాలిక్ బన్నా హై. ఎల్లప్పుడూ మీ అదృష్టాన్ని గుర్తుపెట్టుకొని బ్రహ్మాండానికి లేక విశ్వానికి అధిపతిగా కావాలి. వరదాన్, माया के रायल रूप के बंधनों से मुक्त విశ్వజీత్ జగజ్జీత్ భవ. మాయ యొక్క రాయల్ బంధనాల నుంచి ముక్తులై విశ్వాన్ని జయించి జగత్తును జయించేవాడుగా కండి. మేరా పురుషార్థ్, మేరీ ఇన్వెన్షన్, మేరీ సర్వీస్, मेरी टचिंग, मेरे गुण अच्छे हैं, मेरी कर्तव्य, मेरी निर्णय शक्ति बहुत अच्छी है. यह मेरापन ही रायल माया का रूप है. నా పురుషార్థము, నేను కనుక్కున్నది, నా సేవ, నాకు వచ్చిన టచింగు, నా గుణాలు, నా నిర్ణయ శక్తి చాలా మంచిది. ఈ విధంగా నేను నాది ఇవన్నీ కూడా మాయ యొక్క రాయల్ రూపాలు. మాయ ఐసా జాదూ మంత్ర కర్ దేతి హై జో తేరే కో భీ మేరా బనా దేతి హై. మాయ ఎంత ఇంద్రజాలం చేస్తుందంటే నీది అనేదాన్ని కూడా నాదిగా చేస్తుంది. इसलिए अब ऐसे अनेक बंधनों से मुक्त बन एक बाप के संबंध में आ जाओ तो माया जीत बन जाएंगे. కాబట్టి
అనేక బంధనాల నుంచి ముక్తులై ఒకే బాబా యొక్క సంబంధంలోకి వస్తే మాయను జయిస్తారు. మాయాజీత్కి ప్రకృతి జీత్, విశ్వజీత్ వా జగజ్జీత్ బంతే హై. మాయను జయించిన వాళ్ళే ప్రకృతిని జయించి విశ్వాన్ని జయిస్తారు లేదా జగత్తుని జయిస్తారు. वही एक सेकंड की अशरीरी भाव के डायरेक्शन को सहज और स्वतः कार्य में लगा सकते हैं. వాళ్ళే ఒక్క సెకండ్ అశరీరిగా కావాలి అనేటువంటి బాబా యొక్క డైరెక్షన్ని లేక బాబా యొక్క సూచనని సహజంగా స్వతహాగా కార్యరూపంలో తీసుకొస్తారు, అంటే ఆచరిస్తారు. స్లోగన్ विश्व परिवर्तक वही है जो किसी के नेगेटिव को పాజిటివ్ మే బదల్దే. ఎవరైతే నెగిటివ్గా ఉన్నదాన్ని పాజిటివ్గా మారుస్తారో వాళ్ళే విశ్వ పరివర్తకులు. అంటే వ్యతిరేకంగా ఉన్న వాటిని ఎవరైతే అనుకూలంగా మారుస్తారో వాళ్ళే విశ్వ పరివర్తకులు. अच्छा मीठे मीठे सीखी लद्दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. ఓం